ఎస్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రతిరోజు బోలెడన్ని సర్వేలు బయటకు వస్తున్నాయి. అంటే బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా అనేసి సర్వేలు వస్తున్నాయి. దాంతోపాటుగా ఆ సర్వేలలో అప్పుడు పాలన ఎట్లా ఉంది, ఇప్పుడు పాలన ఎట్లా ఉంది, మేనిఫెస్టోలు అప్పుడు ఎట్లా అమలు చేసిరు, ఇప్పుడు ఎట్లా అమలు చేసిరు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ తోటి ఈరోజు సర్వేలు బయటకు వస్తున్నాయి. అయితే ఒక సర్వే మాత్రము టోటల్గా డిఫరెంట్గా ఓన్లీ మైనార్టీల మీద సర్వే చేసిరు. అసలు ఎందుకనంటే ఈరోజు 1,00,000కు పైగా ఓట్లు మైనార్టీ ఓట్లే ఉన్నాయి. గెలుపు ఓటంలోకి అవే కీలకమైన నేపథ్యంలో అందరూ కూడా మైనార్టీలు నమ్ముకున్నారు. దట్ కాంగ్రెస్ పార్టీ కేవలం మైనార్టీ ఓట్లని నమ్ముకుంది. మైనార్టీ ఓట్లని మాకు గుండు గుత్తగా పడతాయి, ఎందుకంటే మాకు ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ ఏం చెప్తే అదే పాటించి ఓటేస్తారనే భ్రమలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ వస్తున్న సర్వేలు చూస్తే తేట తెల్లమైపోయింది. 21% మాత్రమే ఈరోజు మైనార్టీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అబవ్ 50% మొత్తం అంతా కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. సో దీన్ని తట్టుకోలేక నీచ రాజకీయాలకు, నీచ మాటలకు తెగపడుతున్న వైనము ఈరోజు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో కనిపిస్తుంది. కానీ ఒక మహిళ మీద అభాండాలు వేయడం కంటే నిజంగా దమ్ముండి మగవాళ్ళం అనుకుంటే నిజమైన రాజకీయం చేయాలనేసి ఈరోజు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలు కోరుకుంటున్నారు. సర్వేలు చూస్తే గడగడలాడిపోతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. సో దానికి కాను వివిధ మార్గాలు వెతుక్కుంటున్న వైనం కనిపిస్తుంది.